ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల రిజల్టులో జరిగిన అవకతవకలకు సవరించి మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలి. లేని పక్షంలో 4,000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ విద్యార్థులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య, నీలా వెంకటేష్ చర్చించారు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులలో 9,210 ఖాళీ పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించిందని అన్నారు. మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఖాళీలు అన్ని తీసుకొని వచ్చి 9,210 పోస్టులను మొత్తం కూడా నోటిఫికేషన్ కు సిద్ధం చేసి నోటిఫికేషన్ వేసి 10 మాత్రమే నోటిఫికేషన్ వేసారు. విద్యార్హత లేనోళ్ళు కూడా ఇలా గురుకులాలలో టీచింగ్ చెప్తూ పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ లేక తప్పదాలు పట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకని గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ కి సిద్ధపడి కృష్ణ కొట్లాడి ఏపించిన ఈ నోటిఫికేషన్ లో 9,210 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ జరిపి రిజల్ట్ ఇవ్వాలని చెప్తే రిజల్ట్ ఇచ్చింది. ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఇది రావడం కారణం ఏంది? డిఎల్, జేఎల్ అండ్ పీజీటీ మొత్తం ముగ్గురికి కలిపి ఒకటే పేపర్ పెట్టిండు. ఒక్క పేపర్ పెడితే 3 ఎగ్జామ్లలో మరి మెరిట్ రాదా?